అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు కూడా మనము దేవుని సన్నిధానములో మన సంఘము నిమిత్తము విజ్ఞాపనలు చేసి ఇంతవరకు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విన్నపాలు కూడా మనము చేసాము. ప్రార్థన అనగా క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ఒక ఆయుధం లాంటిది. అది ఆయుధమే కాదు, క్రైస్తవులకి ఒక ఊపిరి లాంటిది, ఒక జీవము లాంటిది. ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి చేరుకోగలం. ప్రార్థన ద్వారా మనము మన యొక్క ప్రతి అవసరాలు కూడా దాన్ని మనము సాల్వ్ చేసుకోగలం. ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన ద్వారా మనము దేవునికి దగ్గరగా ఉంటాము. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూడగలం. అంటే ప్రార్థన లేకుండా మనము దేవుని ప్రజలము కాదు. అది మెయిన్ ముఖ్యంగా మనం గమనించాలి. ఒక విశ్వాసికి, రక్షణ పొందిన బిడ్డలకి వాళ్ళ జీవితాల్లో ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ కానీ లేకపోతే అది ఏదైనా కానీ మొదటిది ఏంటంటే మనకు ప్రార్థన అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన లేకుండా మనం ఏది కూడా చేయలేం. ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా మనం దేవుని దగ్గర నుంచి ఏ కార్యాలు కూడా పొందుకోలేం. ప్రార్థన లేకుండా మనం దేవుని అడగకుండా, బైబిల్ గ్రంథంలో ఉంది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అడుగుడి మీకు ఇయ్యబడు. తెలుగులో కూడా సామెత ఉంది కదా, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర ప్రార్థించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదివితే మనకి అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, దినములలో మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం ఎవరి గురించి? ఒక సాధారణమైన మనిషి గురించి కాదండి. బైబిల్గా భక్తుని గురించి కాదు, యేసు ప్రభువారి గురించి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన తన పరిచర్య కాలంలో ఆయన ప్రతిరోజు రాత్రిపూట కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా దేవునితో గడిపి పగలంతా కూడా పరిచర్యలో గడిపేవాడు. అంటే యేసు ప్రభువారికి అందుకని బైబిల్ గ్రంథంలో తన వాడుక చొప్పున, ప్రైజ్ ది లార్డ్, వాడుకనగా అలవాటు చొప్పున. అంటే యేసు ప్రభువారికి అదొక అలవాటు అయిపోయింది. ఈరోజు క్రైస్తవులైన మనకు కూడా ప్రార్థన అనేది ఏదో శనివారం ఆదివారం మాత్రమే కాదండి. అది మనకి ఒక వాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం నిద్రలేవగానే మనం ఏం చేస్తాం? బ్రష్ చేసుకుంటాం కదా, ప్రతిరోజు చేసుకుంటాం. ఒకరోజు ఆపండి, ఏమవుతుంది? ఒకరోజు ఆపచ్చు కదా. అది మన వాడుకది. మా కూర్చోమ్మా, ఒక్కరినమ్మని పట్టుకొని. అది మన వాడుకది. అది మన డైలీ, దాన్ని ఏమంటారంటే అది మన జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ప్రక్రియ అది మనం ఎలాగ ప్రతిరోజు నిద్రలేసిన తర్వాత మనం ప్రార్థన కానీ లేకపోతే మన బ్రష్ కానీ మన మిగతా విషయాలు ఎలాగ డైలీ మనం చేసుకుంటామో సేమ్ అదే రీతిగా ప్రార్థన అనేది కూడా మన జీవితాల్లో ఒక వాడుక అయి ఉండాలి, ఒక అలవాటు అయి ఉండాలి. ప్రార్థన అనే దాన్ని మనం చిన్న చూపు చూడకూడదండి. ప్రార్థన అనే దాన్ని మనము, అది ప్రార్థన అనే పదం ఒకవేళ అది క్యాజువల్గా ఉన్నా, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకోకూడదు. కానీ ప్రార్థనలో మనము శక్తి ఉందని ఎప్పుడైతే నమ్ముతామో, నువ్వు ఈరోజు సామాన్యమైన వ్యక్తివైనా ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఎందుకు ప్రార్థన చేయలేరంటే ప్రార్థన అనేది ఇప్పుడే వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా, ఆ ప్రార్థన ఏమని అనుకుంటారు. కాదండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో శక్తి ఉందని నమ్ముతావో, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని నమ్ముతావో, ప్రార్థన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం, నీ బిడ్డలు, నీ జీవితంలో ఏది దేవుడు చేయగలడో దానికి ముఖ్యమైన సాధనం ప్రార్థన నువ్వు నమ్మగలవో, ఆ సమయంలో నుంచే నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. నువ్వు నీ జీవితంలో ప్రార్థన ద్వారా ఏమీ జరగదులే, ప్రార్థన ద్వారా ఊరక మందిరానికి వెళ్ళి కూర్చొని ఏదో కాసేపు మాట్లాడి వెళ్ళిపోవటమే అని అనుకున్నావు. నువ్వు ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన అలాగే ఉండిపోతుంది. కార్యాలు ఏది కూడా నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్.
అందుకే ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు దేవుడు నీకు ఏ పని ఇచ్చినా, ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ వ్యాపారం ఇచ్చినా, దేవుడు నువ్వు కాలేజీలో ఉన్నా లేకపోతే ఎక్కడ ఉన్నా, నువ్వు ఉన్న చోట నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన ఒక అలవాటుగా చేసుకోవాలి. నువ్వు ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక ఆడుకుగా నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో ఆటోమేటిక్గా కార్యాలు అనేది చూడగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించకపోతే మనకు ఎలా కార్యాలు జరుగుతాయి? అందుకే రోమిలకు రాసిన పత్రికలో వాళ్ళు ఒక మాట చదువు. రోమిలకు రాసిన పత్రికలో అది కాదు, ఒకసారి 10వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి, లేదా 12 నుంచి చదవండి. యూదుడని, మైక్లో చదవనము, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో, ప్రార్థన జాగ్రత్తగా వినండి అమ్మా, ప్రార్థన చెయ్యువాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎవరు చేస్తారో వాళ్ళే రక్షణ పొందుతారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే మనకు రక్షణ రాదు. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకే రక్షణ. ఆ కింద వచనంలో వ్రాయబడిన మాట, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు, వినని వానిని ఎట్లు విశ్వసిస్తారు. అంటే ముందు అసలు విశ్వాసంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వసిస్తే, మీరు రక్షణ పొందామని నమ్మితే, క్రీస్తు మీ కొరకు ఆయన చనిపోయాడని నమ్మితే, మీరు నిజముగా దేవుడు ఉన్నాడు, దేవుడు నా జీవితంలో కార్యము చేయగలడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడి యత్నాలు సఫలము చేయగలడని మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో ఆటోమేటిక్గా ఆ యొక్క కార్యమే తెలుసా, ప్రార్థన చేయటమే. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు మనం ఏంటంటే ప్రార్థన అంటే సింపుల్గా ఆలోచన చేస్తామంటే, దాన్ని చాలా టేక్ ఈజీగా తీసుకుంటాం, చాలా న్యాచురల్గా ఆలోచన చేస్తాం. వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, ఎప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. కాదండి. ఈరోజు నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నంత కాలము నువ్వు ఏ కార్యాలు నువ్వు చూడలేవు. నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి, నేను కూడా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా దేవునికి మొరపెట్టాలి. తద్వారా ఏం జరుగుతాయి? నేను కూడా కార్యాలు చూడాలి. నేను కూడా దేవుని దగ్గర నేను అడిగిన కార్యాలన్నీ కూడా నేను పొందుకోవాలి. దేవుడు నా యత్నాలు సఫలము చేస్తాడని ఎప్పుడైతే నేను ఆలోచన కలుగుతానో ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి, టీవీలు మొత్తం కార్యక్రమం పక్కన పెట్టేసి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించడం నువ్వు ప్రారంభిస్తావు. ప్రైజ్ ది లార్డ్. తద్వారా కార్యాలు చూడగలవు. నేను చెప్పాను కదా, వితౌట్ ప్రేయర్, ప్రార్థన లేకుండా నువ్వు ఏ కార్యాలు కూడా నువ్వు సాధించలేవు. అది మన యొక్క అజ్ఞానానికి, అది ప్రార్థన లేకుండా అన్ని జరుగుతున్నాయి అనుకుంటే అది మన యొక్క అజ్ఞానానికి సాదృశ్యం అండి. ఓన్లీ ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఏ కార్యాన్ని దేవుని దగ్గర చూడగలం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు అందుకనే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన ఎలా కూడా చేయాలో తెలియదు మనకి. మొదటి విషయం ఏమన్నా, ప్రార్థన చేయటానికి మనకు ఆసక్తి ఉండదు. రెండవదిగా ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు చెప్పారు విజ్ఞాపనలు మనం ఈరోజు చేసాం. అయితే మనము ప్రార్థన ఎలాగ చేస్తున్నాం కూడా ఆలోచన చేయాలి. అంటే మనకు రెండో విషయం ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళకి, పాస్టర్ గారు నేను ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎన్నోసార్లు విజ్ఞాపన చేస్తున్నాను కదా, మరి నాకెందుకు సమాధానం దొరకట్లేదు, నాకెందుకు దేవుడి ప్రార్థన వింటూ నేను గంటలు గడుపుతున్నాను కదా. మంచిదే. ప్రార్థన చేసే నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు కూడా ఆలోచన చేయాలండి. ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన ఎలాగ చేస్తున్నారో ఆలోచన చేయాలి. ఎలాగంటే అలాగ ప్రార్థన చేస్తే అది వర్కౌట్ అవ్వదండి. యేసు ప్రభువు ఆయన కొన్ని ఫార్ములా చెప్పాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోనండి. మీరు ప్రార్థన చేయనప్పుడు పరిసయ్యుల వలె మీరు ప్రార్థన చేయవద్దు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు 6వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అలాగే 6వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి
తలుపు వేసుకోనండి. 7వ వచనములో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అలాగే కింద 8వ వచనం మీరు ప్రార్థన చేయనప్పుడు చూడండి. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభువు కొన్ని ఫార్ములా చెప్పాడండి. ఇప్పుడు చాలాసార్లు మనం ఈ ఫార్ములాస్ ఫాలో అవ్వకుండా ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువు ఏ విషయాలైతే చెప్పాడో అది బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి ఆ మాటలు మనకి చదివితే మనకు అర్థమవుతుంది. ఓహో, ఇలాగా ప్రార్థన చేయాలా, ఇలాగ దేవుడిని అడగాలా, ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా, నేను ప్రార్థన చేసేటప్పుడు వేషధారి వల్ల నేను ఉండకూడదా, నేను ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలా, నేను ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వల్లే నేను మాట్లాడకూడదా, నేను ప్రార్థన చేసినప్పుడు నేను పరిసయ్యుని వల్లే నేను ప్రార్థన చేయకూడదా, నేను ప్రార్థన చేసినప్పుడు నేను ఏది అడుగుతున్నాడో అది దేవుడు నాకు ఇస్తాడని నేను నమ్మి ప్రార్థన చేయాలా? ప్రైజ్ ది లార్డ్. ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. ఊరకనే వచ్చి లడబడ అడిగితే దేవుడు అది వర్కౌట్ అవ్వదండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలాగా ప్రార్థన చేస్తున్నారో దాన్ని ఆలోచన చేయటం అది శక్తివంతమైన కార్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని గురించి వ్రాయబడిన మాట కీర్తనల గ్రంథము 99:6వ వచనాన్ని చదవండి. కీర్తనలు 99వ కీర్తన 6వ వచనం. ఇక్కడ ఒక భక్తుని గురించి వ్రాయబడి ఉంటుంది, చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రార్థన చేశారు, ఎంతో మంది శక్తివంతమైన ప్రార్థనలు చేశారు. కానీ బైబిల్ గ్రంథంలో ఎందుకు సమూయేలు గురించి ఆయనకు యాజకుల్లో మోషే ఉన్నాడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉన్నాడు. నేను అడుగుతాను, ఇంకెవ్వరు బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయలేదా? చెప్పండి. చేశారు. ఎనోష్ కాలము నుంచి ప్రార్థన ఆరంభించబడింది. ఎనోష్ కాలంలోనే ఎనోష్ ఎప్పుడైతే జన్మించాడో అప్పటి నుంచి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం ఆరంభించబడింది. అప్పటి నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రార్థనలు చేస్తానే ఉన్నారు. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలును గురించి ఎందుకు వ్రాపించాడో ఎవరైనా చెప్పగలరా? వినలేదా ఇప్పుడు? ఎందుకు సమూయేలు మాత్రమే దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు? సమూయేలు ఎందుకున్నాడు? కీర్తనకారుడు ఎందుకు మళ్ళా సమూయేలు గురించి వ్రాసాడు అనగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనములో ఎందుకు సమూయేలు మాత్రమే నా మట్టుకు ఆయన పేరు వ్రాయబడి ఇక్కడ ఆన్సర్ మనకు దొరుకుతుంది. చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడినగుదును. చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అర్థమైందా సమూయేలు పేరు ఎందుకు ప్రార్థన చేసే గుంపులో ఉందో? సమూయేలు పేరు ఎక్కడ ఉందండి? ప్రార్థన చేసే వారిలో మొదటి స్థానంలో ఉంది. పాస్టర్ గారు, ఎందుకు సమూయేలు పేరు మాత్రమే వ్రాయబడిందంటే సమూయేలు ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, నేను ప్రార్థన చేయటం మానేస్తే అది పాపము, నేను ప్రార్థన చేయటం ఆగితే నేను దేవునికి విరోధముగా నడిచిన వ్యక్తిని. అనగా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ప్రార్థన చేయటం మానేస్తే అదే ఒక పాపం అండి. నువ్వు పాపము చేయడానికి నువ్వేదేదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయటం మానటమే పాపంలోనికి నువ్వు వెళ్తున్నావు. అది ఆలోచన చేయాలి. సమూయేలు అది ఆలోచన చేసి రాశాడు. అనుకున్నాడు, ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే అది నేను దేవునికి విరోధముగా పాపము చేసిన వాడిని అవుతానయ్యా. కాబట్టి నేను దేవునికి ఎల్లప్పుడూ కూడా నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు, మంచిదే. అయితే నువ్వు ప్రార్థన ఎలాగ చేస్తున్నావు? నువ్వు దేవునికి ఎలాగ మొరపెడుతున్నావు? నీ ప్రార్థనలో ఏది ఉంటే అది దేవునికి ఇష్టముగా ఉంటుంది. నువ్వు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తే త్వరగా నువ్వు దేవుని దగ్గర జవాబును పొందుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రిక ఒక 3 విషయాలు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయం 17వ వచనము చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. చాలండి. మొదటి విషయం, యాకోబు గారు
పాత నిబంధనలో ఉన్న ఏలియా గురించి వ్రాసాడు. మొదటి విషయం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే బైబిల్గా ఎవరు ప్రార్థన చేసినప్పుడు ఏలియా శక్తివంతమైన వాడు కదా, అమ్మో ఏలియా లేకపోతే ఎవరి గురించి వ్రాసినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, వాళ్ళు భక్తులు కదా అనుకుంటాం. అందుకని యాకోబు అలాగ అనుకునే వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, ఏలియా మన వంటి, చెప్పండి నాతోప్పటికి, ఏలియా నా వంటి, అది అనగా మనలాంటి నోరే, మనలాంటి ముక్కే, మనలాంటి చెవే, మనలాంటి శరీరమే. ఏలియాకి 2 నోరులు లేవండి, ఏలియాకి 4 కాళ్ళు లేవు, ఏలియాకి 2 హార్ట్స్ లేవు, ఏలియాకి 2 తలలు లేవు అండి. ఏలియా నువ్వు ఎలాగ ఉన్నావో నాలాగే ఏలియా ఉన్నాడు. దేవుడు ఏలియా నీలాగే ఉన్నాడు. కానీ ఏలియా ప్రార్థన ఎలా ఉంది? అది ఏలియా ప్రార్థన ఎలా ఉంది? ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మొదట నువ్వు ఆలోచన చేసిన ఏలియా నీలాంటి వ్యక్తే. ఏలియాకి మనకి ఎటువంటి వడ్డమంటారంటే స్పెషల్ ఏది లేదండి. తనకిచ్చిన దేహం ఏలియాకి ఏ రీతిగా దేవుడు పుట్టించాడో నిన్ను నన్ను కూడా దేవుడు అలాగనే పుట్టించాడు. కానీ ఏలియా ప్రార్థనలో ఏముందో తెలుసా? ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ ఆసక్తి ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనకి ఈరోజు నువ్వు ఏది యాడ్ చేయాలి? ఆసక్తిని యాడ్ చేయాలి. ఆసక్తి అంటే ఏంది పాస్టర్ గారండి? కార్యము జరిగే వరకు, నువ్వు అడిగినది చూసే వరకు, దేవుడు నువ్వు అడిగినది ఇచ్చే వరకు, నీ రోగము తగ్గే వరకు, నీ కుటుంబం బాగుపడే వరకు, దేవుడు నీ జీవితంలో ఏది చేయాలనుకుంటున్నాడో అది జరిగించే వరకు నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయటమే ఆసక్తి కలిగి ప్రార్థన చేయటం. చప్పలు కొడుతూ దేవుని కన్నా మన మహిమ పరుద్దాం. ఏలియా ప్రార్థనలో ఏముందమ్మా? ఆసక్తి ఉంది. ఎర్నెస్లీగా ప్రార్థన చేశాడు. వర్షము పడే వరకు, వర్షము చూచే వరకు, ఆ మబ్బులు కమ్మే వరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వర్షము భూమి మీదకి దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా మన ప్రార్థనలో ఏముండాలి? ఆసక్తి. అలాగే అపోస్తల కార్యములు 12:5 చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. దైవజనుడైన పేతురు ఏమన్నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేసి పేతురు గారు అక్కడ జైల్లో బాధపడతా ఉన్నాడు. కానీ సంఘము ప్రైజ్ ది లార్డ్ ఎలా ప్రార్థన చేస్తూ ఉంది? అత్యాసక్తి. నార్మల్ ప్రేయర్ కాదండి. నార్మల్ అంటే ఏదో నామకార్థ ప్రార్థన కాదు. సంఘం అంతా గ్యాదర్ అయ్యారు. దైవజనుడు ఏమైనా చెరసాల్లో ఉన్నారు. దైవజనుడు అక్కడ బాధించబడతా ఉన్నాడు. సంఘము గాలికి వెళ్ళిపోయి వాళ్ళు చేతులు ఎత్తేసి అయిపోయేలా జైల్లో ఉన్నాడు కదా. ఆయన సంగతి దేవుడితో అనుకోలేదండి. సంఘం అంతా గ్యాదర్ అయ్యారంట. సంఘమంతా ఒక చోట చేరారు. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తున్నారంటే ఒక మనసు కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడ జైల్లో ఒక దూతను పంపించి కార్యము చేసి ఆ జైల్లో ఉన్న అధికారులందరినీ కూడా తప్పించేసి దూత వెళ్ళి పేతురు గారు తెచ్చి ఎవరైతే ఇంటిలో గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి నించొని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. సంఘం అంటే ఎవరండి? బాప్టిస్ట్ సంఘమా? చెప్పండి. హైదరాబాద్లో ఉన్న ఇంకా పెద్ద సంఘమా? సంఘం అంటే ఎవరు? చెప్పండి అమ్మ, గట్టిగా మాట్లాడరా ఈరోజు. సంఘం అంటే నువ్వు నేనే. ఎక్కడైతే 2 కానీ 3 కానీ గ్యాదర్ అవుతారో అదే దేవుని సంఘం. సంఘం అంటే చాలామంది ఇప్పుడు ఎలాగున్నారంటే అమ్మో సంఘం అంటే అమ్మో పెద్ద సంఘం, వాళ్ళ సంఘానికి 1,00,000 మంది ఉంటున్నారు కాబట్టి అది సంఘం. మన వాళ్ళ అలాంటి సంఘాలకు ఏమైపోతుంది ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళే సంఘాలకు గుర్తించలేకపోతున్నారండి. దేవుడు ఎక్కడ 1,00,000 మంది ఉంటే అది సంఘం అని చెప్పలేదండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా అది సంఘం అని చెప్పాల. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వేర్ దేర్ ఈస్ గ్యాదర్ ఇన్ మై నేమ్, 2 కానీ 3 కానీ ఎక్కడైనా సరే దానికి నువ్వు ఒక చర్చ అవసరములా. అది ఇల్లు అయినా, అది ఒక ప్రదేశమైనా, అది ఒక ప్రాంతమైనా, అది ఏ ప్రదేశమైనా, నువ్వు ఎక్కడ గ్యాదర్ అవుతున్నావు అది ముఖ్యమైన సమస్య కాదండి. నువ్వు ఎక్కడ గ్యాదర్ అవుతున్నావో అక్కడ 2 కానీ 3 ఉంటే చాలమ్మా, అదే దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ ఇంటిలో కలిసి నువ్వు 2, 3 ప్రార్థన చేసినా అది సంఘం. ఈరోజు సంఘం ప్రార్థించినప్పుడు అత్యాసక్తితో పౌలు యొక్క సంఖ్యలు తెగిపోయినాయి. ఈరోజు నువ్వు కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నీ కుటుంబంలోని యవ్వన బిడ్డల యొక్క సంఖ్యలు, నీ కుటుంబాల్లో, నీ బజార్లో, నీ జీవితంలో, నీ బంధువులు కానీ ఎవరైనా ఏ సంఖ్యలతో బాధించబడుతున్నారో వాళ్ళందరి సంఖ్యలు దేవుడు తెంచి వేయగలిగిన
దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఎందుకు పాస్టర్ గారు, మన సంఘంలో చాలామంది ఉన్నారు కదా, ఒక్క సంఖ్యలు కూడా మేము ఎందుకు తెంచలేకపోతున్నాం అంటే అత్యాశక్తి లేదండి, ఆసక్తి లేదు. నిజం అదే కదా, ఆసక్తి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది కదా. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరజారవు. ఎవరైతే ఇద్దరు ప్రార్థన చేస్తే యేసయ్య చెప్పాడు, మీరు ఏదైతే భూలోకంలో బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను. మీరు భూలోకంలో వేటినైతే విప్పుతారో నేను పరలోకంలో వాటిని నా తండ్రి మహిమ నిమిత్తమై చేస్తాను. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్న మంచిదే, నేను కాదంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. కానీ నువ్వు ఎన్నర్స్లీగా, నువ్వు అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఇద్దరు ముగ్గురు కలిసి సంఘముగా ప్రార్థన చేస్తే దేవుడు మన పట్టణాన్ని కదిలిస్తాడు. ఆయన దేవుడు నీ కుటుంబాన్ని కదిలిస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఏదైతే జరగాలని నువ్వు ఆశిస్తున్నావో దానిని దేవుడు నీ ఎదుటకు తీసుకొని రాగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశక్తి మనం కలపాలి. ఈరోజు ప్రార్థనకి ఏం కలపాలి? మొదటిగా అత్యాశక్తిని కలపండమ్మా, ఆసక్తిని కలపండి. అది ఏదైనా సరే, ఆటంకాలు వచ్చినా మీ ఆసక్తిని విడిచిపెట్టవాకండి, మీ ప్రార్థనను మానవాకండి. కాబట్టి మొదటిగా మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. రెండవదిగా అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 15వ వచనం చదవండి. కింద నుంచి చదవం. మీలో ఎవరైనా రోగి అయి మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతని నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. ఏ ప్రార్థన అండి? విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అంటే రెండవదిగా మన ప్రార్థనలో ఏముండాలి? విశ్వాస సహితముగా ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎంతసేపు చేసేవన్నది కాదు, నువ్వు ఎక్కడ చేసేవన్నది కాదు, నువ్వు ఎక్కడ ఉండి చేసినా యోనా వలె సముద్రం నుండి చేస్తావు, మరి ఎక్కడ ఉండి చేసినా దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ప్రేయర్ అండి. దేనికి దానికి ప్రార్థన ప్లేస్ అవసరంలా. ఆ ప్రార్థనకి విశ్వాసం అనేది ఖచ్చితంగా జోడవ్వాలి. నువ్వు గంట సేపు 40 రోజులు ఉపవాసం ఉండి చేసిన ఆ ప్రార్థనలో విశ్వాసం లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన ఎంతసేపు చేసేవన్నది కాదు, కానీ విశ్వాస సహితముగా ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుని వల్ల ప్రార్థన చేస్తారండి, దేవా మా బిడ్డలను దీవించయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, బయటికి వెళ్ళిపోయి దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏమైపోయింది? మనం ఏమంటాం అంటే మనం ప్రార్థన చేసిన నోటితోనే మనం ఏం చెబుతాం, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి దేవా ఈ అయ్యా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ బయటికి వెళ్ళిపోయి మన నోటితో ఏం చెబుతాం? అమ్మ ఇదమ్మా, అదమ్మా పరిస్థితి, ఇదమ్మా. ఏమైపోతుంది ఇప్పుడు? ఆ ప్రార్థన ఏమైపోతుంది? అవిశ్వాసం అయిపోతుంది. ఇప్పుడు విశ్వాస సహితం అని తెలుసా? నువ్వు ఏది దేవుడు చెయ్యాలో అది పలకటమే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నువ్వు నెగిటివ్గా పలికితే అది దేవుడు చేయడు. కాబట్టి ప్రార్థన చేసే రెండవ నీలో ఏం కనపడాలి? దేవునికి విశ్వాసము కనపడాలి. నీ ప్రార్థనకి విశ్వాసము ఏడవాలి. ఎందుకనగా అపోస్తుల కార్యములు 14:9 వచనంలో ఇక్కడ ఒక అతడు 14:9 లుస్త్రాలో పైనుంచి చదవమ్మ. లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండేవాడును. అతడు పౌలు మాటలు ఆడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. ఇతనికి ఏముందండి ఇప్పుడు? విశ్వాసం, స్వస్థత కావాలి అతనికి. అతడు పౌలు వైపు తేరి చూస్తున్నాడు, పౌలు అతని వైపు తేరి చూస్తున్నాడు. పౌలు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి గురించి. ఇప్పుడు ఆ వ్యక్తి స్వస్థత కావాలంటే మొదట ఆ వ్యక్తిలో పౌలు గారికి ఏం కనపడింది? దైవజనుడికి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న సూటిగా. ఇప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందటానికి దైవజనుడు ప్రార్థన పని చేసిందా? అతనిలో ఉన్న విశ్వాసం పని చేసిందా? ప్రైజ్ ది లార్డ్. అంటే దైవజనులు ఎంత శక్తివంతంగా ప్రార్థన చేసినా మనలో విశ్వాసం లేకపోతే దట్ విల్ నాట్ వర్కౌట్. అది వర్కౌట్ అవ్వదండి. పౌలు గారు ఎంత దైవజనుడో మనకు తెలుసు కదా. పరలోకానికి వెళ్ళి వచ్చిన దర్శనము చూశాడో, అతని యొక్క
నాప్కిన్స్ అనగా ఈ కచ్చీపు తగిలితేనే స్వస్థతలు పొందుకునేవాళ్ళు. అది ప్రార్థన చేస్తా ముందు ఆ వస్త్రాలు ఉన్న అతని పేరు వ్రాయబడలేదు, కానీ అతను పౌలు గారు వివేచించిన ఆ వ్యక్తులు ఏమి కనపడతా ఉంది? విశ్వాసం. స్వస్థత పొందడానికి ఈ వ్యక్తికి విశ్వాసం అనేది ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ సంఘము గురించి, నీ సమాజము గురించి, నీ పట్టణము గురించి. అయితే నీ విశ్వాసంలో ప్రార్థన ఉన్నదా? దేవుడు నీకు ఇస్తాడు, చేస్తాడనేది ఆలస్యమైన అద్భుతము చేస్తాడని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని ఆయన అంచె దినాల్లో భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొను అని చెప్పినట్లుగా నీలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉన్నదా? విశ్వాస సహితమైన ప్రార్థన అంటే తెలుసా? చెప్పండి అమ్మ, విశ్వాస సహితమైన ప్రార్థన తెలుసా? అది ఆలస్యమైన దేవుడు నాకు ఇస్తాడని నమ్మటమే విశ్వాసం అండి. అది ఆలస్యమైన, అది కొంచెం లేట్ అయినా నేను అడిగింది దేవుడు చేయగలడు, దేవుడు రూఢిగా అది సమయానికి నా ఎదుటికి తీసుకొని రాగలడు అని నమ్మటమే విశ్వాసం అండి. అదే కదా హెబ్రీ పత్రిక 11 విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అండి. అనగా నువ్వు దేవుని దగ్గర ఏదైతే అడుగుతున్నావో, అది నీ ఉద్యోగము కానీ, నీ వివాహము కానీ, నీ బిడ్డల దీవెన కానీ, అది దేవుడు చేస్తాడని నువ్వు నమ్మటమే గుడ్డిగా విశ్వాసం అండి. ప్రైజ్ ది లార్డ్. అది నీలో ఆ యొక్క ప్రక్రియ జరగకపోతే, విశ్వాసం లేకపోతే, విశ్వసింపని వానికి ఎట్లాగా ప్రార్థన చేస్తారు? మొదటిగా నీ ప్రార్థనలు ఈ రోజు నుంచి ఆసక్తిని కలపండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. బాగా చికెన్ చేశారు, ఉప్పు కలపలేదనుకోండి, తింటారు ఎవరైనా? బాగా చికెన్ చేశారు, కారం వేయలేదనుకోండి, అంతా బాగున్నాయి, మంచి ఒలీవ్ ఆయిల్ పెట్టి చేశారనుకోండి, దాంట్లో కారం వేయకపోతే మటనే మంచిదే, 1000 రూపాయలు తెచ్చేసారు, దాంట్లో ఏం కలపాలి? ఖచ్చితంగా అది రుచిగా ఉండాలి అంటే దానికి సరైన యాడ్ చేయాలి. సేమ్ అదే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నా దానికి ఏది కలిపితే దేవుడు వింటాడు. వాటిని కలిపితే ఆ సమస్య ఎంత పెద్దదైనా, ఆ వ్యాధి ఎంత పెద్దదైనా, అది ఎంత కష్టమైనా దేవుడు ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుము. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మూడవదిగా మన ప్రార్థనలో ఏముండాలంటండి? పట్టుదల ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. పట్టుదల అనగా, పట్టుదల అంటే ఏంటిది? పట్టుదల కావాలి. దేవుడు నేను అడిగింది నేను చూడాలి, దేవుని దగ్గర వెయిట్ చేయాలి. పట్టుదలకు ఓర్పు కావాలి, దేవుని దగ్గర ప్రార్థించి పట్టుదల కావాలి. పట్టుదలని ఈరోజు చాలామంది ఏం చేస్తుంటే ఒక అరగంట సేపు అడిగేసి ఇంకా దాన్ని మర్చిపోతున్నారండి. ఇంకా సేపు ఎవరొకరు చెప్పేసి ఎవరొకరు చేసి అని చెప్పి వాళ్ళకి అప్పగిచ్చేసి వీళ్ళు మర్చిపోతున్నారు. అట్లా కాదు, పట్టుదల కావాలి. దేవుడు నీ జీవితంలో చేసే వరకు అబ్రహాము లోతు గురించి ఎలాగ విజ్ఞాపన చేసాడు తెలుసా? పట్టుదల కలిగి ఎలాగ రిక్వెస్ట్ చేసాడు తెలుసా? అయ్యా, ఆ పట్టణంలో 100 మంది నీతిమంతులు ఉంటే మిగతా రక్షిస్తావా? చివరికి ఎలాగ అడిగాడంట? పట్టుదల కలిగి సహనముతో. యోబు యొక్క విశ్వాసం, సహనం మనకు తెలుసు కదా. ఈరోజు మన ప్రార్థనలో మూడవదికి ఏది కలపాలి? పట్టుదల ఉండాలి. నేను నా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయాలి, నా బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయాలి, నా సంఘం నిమిత్తం ప్రార్థన చేయాలి, నా గ్రామం నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇది పట్టుదల అండి. పట్టుదల అది మనకి దానంతా అదే రాదు, మనం తెచ్చుకోవాలి. చదివే వాళ్ళకి వాళ్ళు ఏమని చదువుతారు? ఇప్పుడు 10th క్లాస్ చదివే వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, నేను 100కి ఇంత మార్కులు సంపాదించుకోవాలి. పట్టుదల. దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం వాళ్ళ సమయాన్ని కేటాయించాలి. 100 మార్కులకి 99 రావాలంటే, లేకపోతే 100 రావాలంటే ఊరకనే వచ్చేస్తాయా? దానికి సంబంధించిన ఉదయాన్నే లెగవాలి, వేకునే లెగవాలి. కొంచెం వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. వారి సమయాన్ని, వారికి ఇచ్చిన ఆ యొక్క నిద్రని పట్టుదల కలిగి చేస్తే, అలా చేసిన వ్యక్తులే గ్రేడ్ ఎలాగ వస్తుందండి? వాళ్ళు ఒకవేళ రేపు ఇంటర్వ్యూ చేస్తే ఆ డిస్ట్రిక్ట్లో కానీ పాస్ అయిన వాళ్ళు చెబుతారు అప్పుడు, అయ్యా నేను చదవటానికి నేను ఇంత కష్టపడ్డాను. లేకపోతే కళ్ళు మూసుకొని రాసానండి, నేను ఇంత వచ్చి నేను చెబుతారా? ఏం చెబుతారు వాళ్ళు? నేను ఇంత కష్టపడ్డాను. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చదవండి బాగా, గేమ్స్ ఆడిన వాళ్ళ ఇంటర్వ్యూస్లో మీరు ఈ కప్పు గెలవటానికి కానీ,
లేకపోతే మీరు మంచి మార్కులు సంపాదించి మీరు ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, మేము దీని కొరకు ఇంతగా త్యాగం చేసాం, మేము ఇలాగ కొన్ని పక్కన పెట్టేసాం. ఆ ఇంటర్వ్యూ చదివినప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడ్డారో. సేమ్ అదే మీరు కూడా దేవుని దగ్గర కొన్ని కార్యాలు చేయాలి అంటే కొన్ని మనం ఏం చేయాలి, సాక్రిఫైస్ చేసుకోవాలి, పట్టుదల సంపాదించుకోవాలి. పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తూ దేవుని దగ్గర మొరపెడితే దేవునికి కార్యాలు మన జీవితంలో మనము చూస్తాము. ప్రియ దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. అందుకని అంటున్నాడు కదా, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. కాబట్టి మొదటిగా ఆసక్తి కలపండమ్మా, రెండవదిగా విశ్వాసంతో ప్రార్థన చేయండి, మూడవదిగా పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో ఎందుకు కార్యాలు జరిగించడు, దేవుడు ఎందుకు మిమ్మల్ని బలపరచడు, దేవుడు ఎందుకు మీ బిడ్డలను దీవించడు, దేవుడు ఎందుకు మీరు అడిగిన వాటిని దేవుడు ఇవ్వలేడు. కాబట్టి ఈ రాత్రి మన ప్రార్థనలు ఇవన్నయ్యా లేదా, లేకపోతే ఉట్టిగానే మనం ప్రార్థన చేసి ఉట్టిగానే మనం వెళ్ళిపోతున్నామా, ఉట్టి ప్రార్థనలు మానదామడి. అంచె దినాల్లో శక్తివంతమైన ప్రార్థనలు చేస్తే మనకు తెలిసేది ఎగ్జాంపుల్, సమయం అయిపోయింది. ఎన్నోసార్లు మనం విన్నాం, శుంకరి పరిస్థితి ఇద్దరు ప్రార్థన చేయడానికే వచ్చారండి. ఇద్దరు వాళ్ళు వచ్చింది మందిరానికి ప్రార్థన చేయడానికి, కానీ పరిచయుడు ఎలా ప్రార్థన చేయడం మన ఇద్దరు ప్రార్థన చేసి, కానీ ఉట్టి ప్రార్థన చేశాడు. కానీ శుంకరి ప్రార్థనలు ఏముందో తెలుసా, ప్రైజ్ ద లార్డ్, కన్నీరు కార్చి విశ్వాసముతో పట్టుదల కలిగి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇద్దరులో శుంకరి మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడండి. ఇతని ప్రార్థన ఏమైపోయింది, నాట్ వర్కౌట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను ప్రియ దేవుని సంగమా. చివరిగా ఒక మాట, 1 తిమోతి 2వ అధ్యాయంలో చదవండి. ఇది మనము అంచె దినాల్లో మనం చేయాలి. ఇప్పుడు చాలామంది మర్చిపోతున్నారు. చాలామంది ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే, లేచిన దగ్గర నుంచి అయ్యా మా కుటుంబం, మా పిల్లలు, ఇదయ్యా, అది కాదు, మా బజార్, ఇది కాదండి. సెల్ఫిష్గా ఉండకూడదు, స్వార్థముగా ఉండకూడదు. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, అసలు మొదటిగా మనం ఏమని ప్రార్థన చేయాలి ఒకసారి చదవండి ఒకసారి. మనం అందరూ జాగ్రత్తగా వినండి అమ్మ. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు పౌలు తిమోతికి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను, నువ్వు నెమ్మదిగా, నువ్వు సుఖముగా, నువ్వు ఆరోగ్యముగా, నువ్వు క్షేమముగా ఉండాలి అంటే అన్నిటికంటే, అన్ని విజ్ఞాపనల కంటే, నీ కుటుంబము కంటే, నీ బిడ్డల కంటే, నీ సంఘము కంటే, నీ గ్రామము కంటే మొదటిగా నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ముఖ్యముగా మనుషులందరి కొరకు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ ప్రార్థనలు ఇది ఉండాలండి. కానీ ఈరోజు మనం లేచిన దగ్గరికి, దేవా నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా రక్త సంబంధికులు దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా. నో కాదండి, అది సెల్ఫిష్ ప్రార్థన అమ్మా. ఈరోజు ఆపండి, అది నేను చేయొద్దంటలేదండి. మొదటిగా పౌలు గారు ఏమన్నారు, అన్నిటికంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు. రాజులు అంటే ఎవరండి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు. మనం లేచిన దగ్గర సీఎంలు పిఎంలు తిడుతూ ఉంటాము, కానీ ఎప్పుడైనా, నేను అడుగుతున్న ప్రశ్న, ఎప్పుడైనా వాళ్ళ గురించి ప్రార్థన చేసామా? చేయలా. ఈరోజు చాలా ప్రజలు ఏం చేస్తున్నారంటే, మనం వాళ్ళ దగ్గర నుంచి, మోడీ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మనము క్షేమంగా ఉండాలి అంటే మొదట రాజులు, అధికారులు వాళ్ళు ఎలాగ ఉండాలి, వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించినట్లుగా అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నారు. ఇది హెచ్చరిక అండి. ఈరోజు ఇది హెచ్చరిక ఇస్తున్నాడు పౌలు గారు. మీ ప్రార్థనలు ఏముండాలంటే, నిద్రలేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటారో మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, మనం సుఖముగా ఉండాలి. చాలా రాష్ట్రాల్లో ఈ ఏమంటారంటే మత నిరోధక బిల్లు చాలా చోట్ల మందిరాలు కూల్చేస్తున్నారు. సేవకులకు విరోధముగా కొన్ని సంస్థలు పోగేస్తూ ఉన్నాయి. నేను సందర్భంలో ఒకరోజు చెబుతాను, ఎన్నో విరోధంగా దేవునికి సువార్తకి ఈ ద్వారాలన్నీ కూడా ముయ్యబడతా ఉన్నాయి. చాలా చోట్ల ఈ బుల్టోజర్తో మందిరాలు పడగొట్టేస్తున్నారు. చాలా చోట్ల సేవకులు చంపుతో, దేవుని ప్రజలు చంపుతో కొడతా ఉన్నారు. కొత్త నినాదాలు భారతదేశంలో బయలుదేరి తెస్తా ఉన్నారు. వీటన్నిటిని మనం చూసినప్పుడు వెంటనే మన దేశము క్షేమముగా ఉండాలి, మీ కుటుంబము క్షేమముగా ఉండాలి, క్రైస్తవులందరూ క్షేమముగా ఉండాలి అంటే మొదటిగా పరిపాలిస్తున్న వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి
నడిపించినట్లుగా ప్రార్థన చేయి. నిర్లక్ష్యంగా ఉండకూడదండి. వస్తే వచ్చి ఎవరో ఒకరికి వేస్తారులే ఓటు, కాదండి. మనం ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళనే దేవుడు, చెప్పండమ్మా, వాళ్ళనే దేవుడు అధికారము ఇస్తాడు. ఎందుకంటే తెలుసా, ఏ అధికారమైన పైనుంచి వచ్చింది తప్ప మనుషుల ద్వారా కలిగినది ఈ అధికారం కూడా లేదే అండి. కాబట్టి ఈరోజు ఎలక్షన్ రాబోతుంది, ఇంకా 2 నెలల్లో డేట్స్ చెప్పబోతున్నారు. ఈరోజు మన సంఘం మనం నడుము కొట్టుకొని దేశాన్ని, రాష్ట్రాలు ఎవరు పరిపాలించాలో, ఎవరు వస్తే మనకు క్షేమమో, ఎవరు వస్తే దేవుని ప్రజలకు క్షేమమో, ఎవరు వస్తే క్రైస్తవులకు క్షేమమో, ఎవరు వస్తే క్రైస్తవులకు సపోర్టుగా ఉంటారో వారి గురించి మనము ప్రార్థన చేయాలని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే 3వ వచనం చదవండి. ఇది మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఇది మంచిదండి. పాస్టర్ గారిని మేము ఏటి నిమిత్తం ప్రార్థన చేయాలి? ఇది మెయిన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇది ఉండాలండి. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన ప్రార్థనలో పట్టుదల, ఆసక్తి. 3వదిగా విశ్వాస సహితమైన ప్రార్థనలు. చివరిగా మన డైలీ ప్రార్థనలు ఖచ్చితంగా ఈ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు ఇంటికి వెళ్తే చదవండి. ఎవరి గురించి ప్రార్థన? అన్నిటికంటే ఇదే శక్తివంతమైన విజ్ఞాపన. వర్షాల గురించి, పంటల గురించి చేయాలి, ఉద్యోగాల గురించి చేయాలి, వివాహాల గురించి చేయాలి, గర్భఫలాల గురించి చేయాలి. వీటన్నిటికంటే ముందుగా మనుషులందరి కొరకు, అందరికి రక్షణ కొరకు పరిపాలిస్తున్న సీఎంలు, రేపు ఎవరు రాబోతున్నారు, ఎవరు వస్తే మన దేశానికి క్షేమమో, అన్ని కుట్రలు జరుగుతాయి క్రైస్తవ విరోధముగా. అది మీకు అన్ని వార్తలు చూస్తున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవ్యాన్ని ఒక పక్క దాడులు చేస్తూ ఉన్నారు, ఒక పక్క ఇప్పుడు మసీదుని కూలగొట్టి మళ్ళా బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులకి రావాల్సిన ఫండ్స్ అన్ని కూడా మూసేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదా? ఏమో వింటాడే. మనం ఎక్కడో టంగుటిలో ఒక మారుమూల మనకంతా బాగానే ఉంది కదా? కాదండి, అట్లా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి. దాని క్షేమము, తర్వాత చెప్పండి, దాని క్షేమము మీకు క్షేమమగును. ప్రైజ్ ద లార్డ్. దేశం క్షేమముగా ఉంటే మనం క్షేమముగా ఉంటామండి. దేశ క్షేమం గురించి మనం ప్రార్థన చేస్తే ఆ క్షేమాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం కొనసాగించి. థ్యాంక్ యూ లార్డ్. మన వ్యక్తిగతంగా మన ఇళ్ళ దగ్గర మన ప్రార్థనలో విశ్వాసము, మన ప్రార్థనలో పట్టుదల, మన ప్రార్థనలో ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు తన బలమైన